అండి నేను కెరీర్ కౌన్సిలర్ని. నాకేంటంటే ఈ మధ్య తరచుగా బాగా మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక 10th క్లాస్ అయిపోతుంది, తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తే ఎట్లాంటి కోర్సులో జాయిన్ చేయాలి. సో ఇండివిజువల్గా ఆన్సర్ చేయడం నాకు కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఇది రీచ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే 10th ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి. నెలలోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో అది కంప్లీట్ అయిపోతుంది. మీ 10th పరీక్షలు రాసేటప్పటికే ఒక ఇంటర్మీడియట్లో మీరు ఒక సీట్ బుక్ చేసుకుంటాం, జాయిన్ చేసుకుంటాం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువ ప్రశ్నలు పేరెంట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీ పిల్లలను ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీలో పెట్టాలా, బైపీసీలో పెట్టాలా, సిఈసీలో పెట్టాలా, రకరకాల సందేహాలు ఉంటాయి. సో ముఖ్యంగా మీరు ఏం తెలుసుకోవాలంటే ఒక కోర్సులో పెట్టాలంటే 10th క్లాస్ వరకు స్టూడెంట్ అన్ని సబ్జెక్టులు చదవాలి. సోషల్ చదవాలి, అన్ని సైన్స్లు చదవాలి, మ్యాథ్స్ చదవాలి, 3 భాషలు చదవాలి స్టేట్ సిలబస్ ప్రకారం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. 10th క్లాస్ తర్వాత మీకు కొన్ని సబ్జెక్ట్స్ వదిలేసే ఛాన్స్ ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. సో ఎప్పుడైనా మనం వదిలేటప్పుడు ఎట్లాంటి సబ్జెక్ట్ వదలాలి, తీసుకునేటప్పుడు ఎట్లాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక నేను ఎంత చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు, దీని మీద ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ సబ్జెక్టు తీసేసుకోవచ్చు. అలాంటి ఒక సౌకర్యమే గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్లో. అంటే ఉదాహరణకి ఎంపీసీ తీసుకున్నారు. ఎంపీసీలో ఏముంటాయి? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే మీరు 10th వరకు చదివిన దాంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ అని అక్కడ కలిపి చదివారు, అది విడిగా ఉంటుంది. ఫిజిక్స్ విడిగా, కెమిస్ట్రీ విడిగా. అంటే ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకుంటే బయాలజీ చదవక్కర్లా, సోషల్ చదవక్కర్లా, లాంగ్వేజ్ కూడా మీకు ఇంటర్మీడియట్ వరకు 2 ఉంటాయి. సో కాబట్టి ఎవరికైతే మ్యాథమెటిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండి మీరు 10th క్లాస్ దాకా చదివినప్పుడు ఫిజిక్స్ అబ్బా ఇంకా చదవాలి, చాలా బాగుంటుంది, నాకు ఫిజిక్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఇంకా 2 టఫ్గా లెక్కలు ఇస్తే బాగుండు, అలా మీకు ఏంటంటే మీ ఇంట్రెస్ట్ తెలుస్తూ ఉంటుంది మీకు. అట్లాంటి సందర్భంలో మీరు ఎంపీసీ తీసుకోవచ్చు, అలాగే మీ పిల్లలకు మీరు గైడ్ చేయొచ్చు. సో అందుకని తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్ ఎలా చేస్తున్నాడు, ఫిజిక్స్ ఎలా చేస్తున్నాడు అప్పుడప్పుడు చూడండి, రోజు చూడాల్సిన అవసరం లేదు. లేకపోతే మీ ఒక అబ్బాయిని అమ్మాయిని అడగండి. ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి, మీ స్కూల్ టీచర్ ఉంటారు కదా, మీ అబ్బాయికి మ్యాథ్స్ టీచరు, ఏమన్నా మా అబ్బాయి ఫ్యూచర్లో ఎంపీసీ తీసుకుందామన్నా తీసుకోమంటారా లేదా అడగండి. ఎందుకంటే పిల్లవాడు మెలకువగా ఉన్నప్పుడు, అంటే ఒక విద్యార్థి అమ్మాయిన అబ్బాయిన మెలకువగా ఉన్నప్పుడు అత్యధిక భాగం స్కూల్లో ఉంటారు. కాబట్టి టీచర్కి ఏంటి, రోజు చూస్తుంటారు కాబట్టి ఆ టీచర్ మీరు ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్ రికలెక్ట్ చేసుకుంటాడు, అవును కదా నేను లెక్కలు చెప్పేటాడు, ఎంత కష్టమైన లెక్కలు చెప్పిన ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, లేకపోతే బాగా సులువైన చెప్పిన కష్టంగా చేస్తున్నాడు తెలుస్తుంది. తెలిస్తే మీకు ఒక నిర్ణయం తీసుకుంటాకి ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట. సో ఎక్కువగా ఈ ప్రాసెస్ చేయాలి, కానీ ఈ ప్రాసెస్ మనం మిస్ అవుతాం. ఏంటంటే అందరూ ఏదో ఇచ్చారు, ఎంపీసీ అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, బైపీసీ అయితే డాక్టరే ఉంటుంది, ఇంక వేరే అవకాశాలు ఉండవు. మనం కామర్స్కి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా ఓన్లీ ఏదో సీఏకి వెళ్ళాలి, మాకు సీఏ ఇంట్రెస్ట్ లేదు, అయినా సీఏ చాలామంది కంప్లీట్ అవ్వట్లేదట అని రకరకాల మనకు విషయాలు బయట తెలిసినవి మనం ఆపాదించేసుకుని అది మనం జనరలైజ్ చేసుకుని అది మన పిల్లల మీద రుద్దడం అనేది వాళ్ళ భవిష్యత్తుతో ఒక రకంగా మనం ఒక ప్రయోగం చేయడం లాంటిది. సో అందు గురించి ఏం చేయాలంటే మీరు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ మీరు కూడా సార్ట్అవుట్ చేసుకోండి. ఉదాహరణకు కొద్దిమంది సైన్స్ మొత్తం ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ, సైన్స్ అంటేనే ఇంట్రెస్ట్. అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేయబడింది బైపీసీ. ఎందుకు? బైపీసీలో ఏముంటుంది? బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే మీరు 10th క్లాస్ వరకు చదివిన ఎన్ఎస్, పిఎస్ఏ ఉంటుంది, మ్యాథ్స్ కూడా ఉండదు. లాంగ్వేజ్ కామన్ ఎంపీసీకైనా దీనికైనా. సో అంటే సైన్స్ని బాగా మీరు లైక్ చేస్తే డిఫరెంట్గా మీరు బైపీసీ తీసుకోవచ్చు. తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ఆలోచించకండి, ఎందులో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచించకండి, ఏది బాగా చదవగలను, ఏది బాగా చేయగలను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ ఒక కోర్సుకి వెళ్తే మంచి జీతం వస్తాను కానీ, దీనికి వెళ్తే డబ్బులు రావని కానీ, దీనికి వెళ్తే భవిష్యత్తు లేదని కానీ ఏం లేదు. మీ యొక్క ప్రొఫైలు అంటే మీ యొక్క పర్సనాలిటీ అనొచ్చు, మీ ఇంట్రెస్ట్లు అనొచ్చు, మీ యొక్క యాప్టిట్యూడ్ అంటే మీ శక్తి సామర్థ్యాలు, లైఫ్లో మీకు ఉండే గోల్స్ని బట్టి డెఫినెట్గా మీకంటూ ఏదో ఒకటి సూట్ అవుతుంది. సో అది గమనించేది తల్లిదండ్రులు గమనించవచ్చు, ఇటు టీచర్స్ గమనించవచ్చు. అంతేగాని అది బాగా మీరు మీ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఫాలో అయిపోయి వచ్చారనుకోండి, డెఫినెట్గా మీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగుంటుంది? మీ స్కిల్ బాగుంటే బాగుంటుంది. సో అలా ఏ సబ్జెక్ట్లో మీరు స్కిల్ సంపాదించగలరో ఆ సబ్జెక్టు మీరు మీ యొక్క పిల్లలకి రికమెండ్ చేయండి. తర్వాత ఏమవుతారు, ఇంజనీరింగ్ అయితే సీట్ వస్తుంది, ఫస్ట్ మర్చిపోండి అవి. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు. మనం చేసే చిన్న తప్పు అంటే ఒక ఎంపీసీ తీసుకోవాల్సిన విద్యార్థి బైపీసీ తీసుకున్నా, ఒక ఎంపీసీ తీసుకోవాల్సిన విద్యార్థి కామర్స్ తీసుకున్నా తనకుండే అవకాశాలను కోల్పోతున్నాడు. కాబట్టి రేపు మళ్ళీ భవిష్యత్తులో ఇది అయిపోయాక మళ్ళీ ఒక ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే అరే ఎంపీసీ ఉంటే బాగుండేది, అట్లాంటి ఒక రిగ్రెట్స్ లేకుండా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు
ఇవన్నీ గమనించుకోవాలి. అలాగే కొద్దిమంది పిల్లలకి ఏంటంటే ఎంత చూసినా సోషల్ చెప్తుంటే మంచి ఇంట్రెస్ట్, హిస్టరీ చాలా ఎంజాయ్ చేస్తాడు. అంటే ఒక హిస్టరీలో ఒక క్లాస్లో లెసన్ చెప్తుంటే టీచర్ అక్బర్ గురించి చెప్తే అక్బర్ కనిపిస్తాడు, టీచర్ ఏ పర్సనాలిటీ గురించి చెప్తే ఆ పర్సనాలిటీ కనిపిస్తాడు, అంత ఎంజాయ్ చేస్తాడు. అలాగే కొన్ని డేట్లు చెప్తే వాళ్ళు ఎంత టిపికల్గా ఉన్న డేట్లు మామూలు సాధారణ మానవుడు గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకుంటాడు. అలాగే ఒక జాగ్రఫీ చాలా లైక్ చేస్తాడు. అంటే ఈ దేశం పక్కన ఏ దేశం ఉంది, ఈ రాష్ట్రం నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితులు, అది ఎందుకంటే ఒక్కొక్క బుర్ర ఒక్కొక్క రకంగా నిర్మితమై ఉంటుంది. ఆ బుర్రకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో స్టూడెంట్ అదే చదువుతాడు. అది స్టూడెంట్కి తెలిసి తెలియని వయసు 10వ క్లాస్ కంప్లీట్ అవుతుంది. మీరేంటంటే గమనించినాడు అట్లాంటి పిల్లలు చూడండి, సోషల్ స్టడీస్ బాగున్నాడు, ఎక్కడన్నా క్విజ్ ప్రోగ్రామ్ ఉంటే ఇంట్లో చెప్పుకొని కూడా వెళ్ళిపోతారు. ఆ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ అంటే సోషల్ కాదురా నువ్వు లెక్కలు చేస్తే బాగుంటుందని డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే ఈవేళ ఈ ప్రపంచం వరకు మీరు ఆలోచించకపోయినా ఈవేళ ఈ భారతదేశంలో ఆర్ట్స్ చదువుకున్న పిల్లలు సక్సెస్ అయ్యారు, బైపీసీ చదువుకున్న పిల్లలు సక్సెస్ అయ్యారు, ఎంపీసీ చదువుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు, కామర్స్ చదువుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ అన్ని అంశాలు తీసుకోవాలి. కానీ మన అందరూ చేసే తప్పు పని ఏంటంటే ఎందులో జీతం ఎక్కువ వస్తుంది అనేది చేస్తున్నాం. దీంతోపాటుగా మీకు ఇంకోటి ఏంటి, కొద్దిమంది పిల్లలకి ఇందాక మనం అనుకున్నట్టుగా సోషల్ మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంతోపాటు లెక్కల్లో నువ్వు ఒక మాదిరి లెక్కలు బాగా చేయగలుగుతారు. అంటే అర్థమెటిక్, వ్యాపార గణితం అంటాం, కమర్షియల్ మ్యాథ్స్. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే మనం సిఈసి లాంటిది పెట్టచ్చు, ఇంకొంచెం మ్యాథ్స్ మీద ఇంకొంచెం డెప్త్ వెళ్తానంటే ఎంఈసి పెట్టచ్చు, అంటే కామర్స్ గ్రూప్ పెట్టవచ్చు. అప్పుడు వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, బైపీసీ అవకాశాలు బైపీసీకి ఉంటాయి, ఎంపీసీ అవకాశాలు ఎంపీసీకి ఉంటాయి. ఇక్కడ మనకు తెలియంది ఏంటంటే ఈ సమాజంలో పడిన కొన్ని ముద్రలు ఏంటంటే ఎంపీసీ అంటే ఇంజనీరు, బైపీసీ అంటే డాక్టర్, సిఈసి అంటే సిఏ. ఇక ఈ ఆర్ట్స్ హ్యుమానిటీస్ తీసుకుంటే ఏదో గ్రూప్స్కి సరిపోద్ది. ఈ యొక్క పడినటువంటి తప్పుడు ముద్రలు తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలకి కారణమవుతున్నాయి. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక ఇంటర్మీడియట్ చదువుతూ అరే నేను అనవసరంగా వచ్చాను ఈ సబ్జెక్ట్లో అనుకుంటారు, తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులు చెప్తారని నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని అనవసరమైన టెన్షన్లు, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవడం, మీ డబ్బులు పాడవడం, మనశ్శాంతి కోల్పోవడం, ఇలాంటివి లేకుండా ఈ ఎక్సర్సైజ్ చేయండి అందరూ. తల్లిదండ్రులుగా మీకు నిజంగా మీరు బిజీ జాబ్లో ఉన్నారు, ఒక రోజు సెలవు పెట్టండి, ఏం కాదు. లేకపోతే రోజు ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి జస్ట్ ఒక వారానికి 2 రోజులు మీ అబ్బాయితో మీ అమ్మాయితో మాట్లాడండి. అరే ఎలా ఉంది ఏంటి, అమ్మాయిని అయితే అడగండి, అమ్మాయి ఎలా ఉంది ఏంటి తెలుసుకోండి. అంటే వాళ్ళు హానెస్ట్గా చెప్తారు, మీరు అడిగితేనే చెప్తారు. మీరు కానీ మ్యాథ్స్ రావట్లేదు అంటే గట్టిగా తిట్టి ఎందుకు రాదురా వాళ్ళ అబ్బాయి చేస్తాడు వీళ్ళ అబ్బాయి, మీరు 2 రోజు మీకు చెప్పడు. ఎందుకంటే నాన్నకు చెప్తే వేస్ట్, అన్నీ కంపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం చూసాం రామానుజం అనేటటువంటి ఒక మహా జీనియస్ మ్యాథమెటిక్స్ మాత్రమే పాస్ అయ్యి మిగతా సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయితే ఈ సమాజం ఆయన జీనియస్గా గుర్తించలేదా? అందుకని ఏంటంటే మీ యొక్క బుర్రలో ఉండే మీ యొక్క మెదడులో ఉండే నిర్మాణాన్ని బట్టే మీరు చేయగలిగే పనులన్నీ హై పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఇక డబ్బులు ఎలా వస్తాయంటే మీ దగ్గర స్కిల్ ఉంటే వస్తాయి. అందువల్ల మీరు 10th క్లాస్ అయిపోయాక మీ పిల్లల్ని ఈ కోర్సులో చేర్చేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. అంతేగాని మా చుట్టాలు ఎవరు అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్ళాలంటే బీటెక్ చదవాలంటే ఎంపీసీ చదవాలంట, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్లు, మన ఫ్యామిలీలో డాక్టర్ లేడు, ఒక డాక్టర్నే ఉండాలి మనకి. ఈ కోరికలన్నీ మీరు సాధించలేని కోరికలన్నీ మీ పిల్లల మీద రుద్దడం వల్ల మీరు ఇన్నేళ్ళు సంపాదించుకున్న అతి కష్టపడి మీరు ఫ్యామిలీని వదిలేసి త్యాగం చేసి సంపాదించుకున్న డబ్బులన్నీ ఎవరికి కాకుండా ఒక పక్కన ఆ డబ్బులతోటి మీ యొక్క పిల్లవాడి భవిష్యత్తు పాడు చేసుకుంటే, మనం డబ్బులు పెట్టి ఒక వస్తువు కొంటున్నాం, లేకపోతే డబ్బులు పెట్టి ఒక చదువు చదువుతున్నాం, దానివల్ల మీకు ఉపయోగం ఉండాలి. తద్వారా ఏంటంటే స్టూడెంట్కి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగే ఆలోచన ఏది చేసినా అట్లా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా అది రాబోయే ముందు తరాలకి మీ అబ్బాయి ఒక మార్గదర్శకుడు అవ్వచ్చు, మీ అమ్మాయే ఒక రోల్ మోడల్ అవ్వచ్చు. అలాంటి అవకాశం కల్పించండి. దానివల్ల మీకు ఏంటంటే మీ నిర్ణయం ఈరోజు ఇమీడియట్గా తెలియకపోయినా తర్వాత మీకే తెలుస్తుంది. అరే పలానా వాళ్ళు చదవాలంటారు, ఏం చదవాలో చెప్తాం, మనం వాళ్ళ అబ్బాయిని అడుగుదాం, వాళ్ళ డాడీని అడుగుదాం అనేటటువంటి పరిస్థితి కోసం ఎదురు చూడండి. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి. నిర్ణయం తీసుకునేటప్పుడు కంగారు పడకండి. అవసరమైతే 2-3 టీచర్ని కాంటాక్ట్ చేయండి. మీరు అనాలిసిస్ చేసుకోండి. ఒక 2 రోజులు టైం పెట్టండి. ఇట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ అబ్బాయి లేదా మీ అమ్మాయికి బంగారు భవిష్యత్తుని. Please like, share and subscribe.